నమస్తే. మనం భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా శ్రవణం చేయాలి, అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అర్థమైన దాన్ని ఎలా మననం చేయాలి, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఉంటూ సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని గ్రహించడం జరగాలి అని చెప్పారు. నిజం చెప్పాలంటే భగవద్గీత వచ్చి ఒక దేవుడనో, ఒక విగ్రహమనో, ఒక మతమనో ఏమీ చెప్పలేదట. చెప్పిందంతా ఏంటి, మనిషి అన్నవాడికి ఒక మనసు ఉంది, అంతే కదా. ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టేటేంది, చాలామంది ఏమనుకుంటారు, శరీరాలు ఇబ్బంది పెడతాయి అంటారు. కాదు, ప్రతి మనిషికి ఇబ్బంది పెట్టేది వాళ్ళ మనస్సు, అంతే కదా. మనస్సు ఏం చేస్తుంది, మనసు అది చేద్దామా ఇది చేద్దామా, ఆ కోరికన ఈ కోరికన, అది కరెక్టా ఇది కరెక్టా అని ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటుంది, అంతే కదా. ఏదన్నా ఒక పని చేయాలి, తేలిక కాదు కదా. శరీరాన్ని ఉపయోగపెట్టాలి, ఆ తర్వాత దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఏంటి, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది మన శరీరానికి, మన ప్రాణశక్తికి, మన మనస్సు ఉంటుంది. అలాంటప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఎలా జీవిస్తే ఏమి చేసినా ఏమి చేయకపోయినా మన మనసును హ్యాపీగా పెట్టుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. భగవద్గీత చెప్పింది మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలి అని. మరి మనసు మీద మనం పనిచేసుకోవాలంటే ఏది మంచిది ఏది చెడు అని మనకు చెప్తూనే ఉంటుందిగా. ఇప్పుడు ఎక్కువ తీసుకోకూడని ఆహారం తీసుకున్నాము, మన శరీరం ఇబ్బంది పడుతుంది. కానీ కొన్ని రోజులు మన ఇబ్బంది పెట్టదు, ఏది మనం చిన్న వయసులో ఉన్నప్పుడో ఏమో. దాని ఫలితం అంతా ఎప్పుడు వస్తుంది, చాలా రోజులు అయిన తర్వాత మనం చేయకూడని పనులు చేసిన తర్వాత దాని ఫలం మన శరీరం మీద పడుతుంది. కానీ అది మనకి ఎలా తెలుస్తుంది, రాబోయే కాలంలో ఈ సమస్యలు ఉంటాయని కొంచెం తెలుస్తుంది. కానీ ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది, దీన్ని శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే ఏంటి, జ్ఞానం. ఇంకా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి మన శరీరాన్ని మనం ఒక ప్రయోగశాల లాగా, శరీరం అనేది ప్రయోగశాల, ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని, మనసును ఉపయోగించి ఈ శరీరాన్ని మనం ఎలా ఉపయోగించి 24 గంటలు ఎలా శక్తివంతంగా ఆనందంగా ఉండాలనే భగవద్గీత చెప్పింది. ఆ తర్వాత భగవద్గీత ఏంటి, నిజం చెప్పాలంటే మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది రాశారో వాళ్ళ భావాలన్నీ కూడా సంకలనం చేసి 4 వేదాలుగా వేదవ్యాసుడు రాసి ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు అన్నాడు. ఉప అంటే ఏంటంటే భగవతత్వంతో దగ్గరగా ఉండి విషయాన్ని గ్రహించి చెప్పినటువంటివి సూత్రాలన్నమాట. వాటిని మొత్తం క్రోడీకరించి బ్రహ్మసూత్రాలను రాశాడు. ఆ తర్వాత ఏంటి, భగవద్గీత అన్నాడు. ఈ 3 కలిపి ప్రస్థానత్రయం అంటారు. నిజం చెప్పాలంటే 100% ఇదే శాస్త్రం. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సిద్ధాంతం ఏంది, నాట్ ఓన్లీ మన భగవతత్వానికి సంబంధించి కాదు, ఏ విషయాన్ని తీసుకున్నా ఒక సిద్ధాంతం, ఒక సాధన, ఒక అనుభవం ఉంటుంది, అంతే కదా. నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తే నాకేమొస్తుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు కావాలంటే నేనేం చేయాలి, రోజు వెళ్ళి చేయాలి, ఒక 7-8 గంటలు నేను స్పెండ్ చేయాలి కదా. దాని తర్వాత నాకు ఫలం వస్తుంది భౌతికంగా చూసుకుంటే. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి సిద్ధాంతం చెప్పారు, వీళ్ళు వేల మంది ఋషులు వెతికినా వాళ్ళకి ఇదిగో దైవత్వం, దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు అని వాళ్ళేమీ ఎక్కడ వ్యక్తం చేయలే. వాళ్ళు చెప్పింది ఏంటి, దైవత్వం అనేది ఉన్నది, అది వండర్ఫుల్ ఎనర్జీ. ఆ ఒక్క ఎనర్జీ నుంచి మన కంటికి కనపడుతున్న సర్వత్రం వ్యక్తమైంది అన్నాడు. ఇప్పుడు మరి మన కంటికి కనపడుతున్న సర్వత్రం వ్యక్తమవుతున్నటువంటి విషయం మనకెందుకు తెలియలేదు అంటే, ఏం వ్యక్తమైనవి, పంచభూతాలు వ్యక్తమయ్యాయి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. దాంతోపాటు మన మనసు, బుద్ధి, అహంకారం. వీటిని ఏమన్నాడు, అష్ట ప్రకృతులు అన్నాడు. ఇంకొకటి ఏంటి, దీంతో పాటు ఏముంది, మనకి ప్రాణం ఉంటేగా అవన్నీ ఉన్నాయని మనకు తెలిసేది, జీవ చైతన్యం అన్నాడు. చైతన్యం అంటే ఏంటంటే ఒక శక్తి, ఈ జీవశక్తి అనుకున్నాం. ఈ జీవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది, భగవతత్వ శక్తిలోనే పంచభూతాలు, ప్రకృతి వ్యక్తమైతే దాంతోపాటు మన జీవ చైతన్యం కూడా వ్యక్తమైంది అన్నాడు. సరే, ఎప్పుడైతే ఇది వ్యక్తమైందో మరి ఎందుకు వ్యక్తమైంది, దీనికి కొన్ని అనుభవాలు కావాలి. ఈ అనుభవాల కోసం ఏం చేయడం జరిగింది, అప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలకు అనుగుణంగా మన దగ్గర ఒక జ్ఞానేంద్రియాలు పెట్టాడు. ఏంటి, భూమితత్వానికి ముక్కు, నీటి తత్వానికి నోరు, అగ్నితత్వానికి కళ్ళు, వాయుతత్వానికి స్పర్శ, తర్వాత శబ్దం అంటే ఆకాశం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు సృష్టి ఎట్లా వ్యక్తమైందంటాడు, ఒక శబ్దంలాగా వ్యక్తమైందన్నాడు. ఇప్పుడు అందుకే చూడండి, మంత్రోచ్చారణ చేస్తుంటారు కదా, ఆ వ్యక్తమైనటువంటి శబ్దంలో నుంచి, అంటే చలనం వల్లనే
సృష్టి అంతా మేనిఫెస్ట్ అయిందన్నాడు, అది వ్యాపింప చేసుకుంటూ పోతూ ఉంది అన్నారు. మరి ఈ వ్యక్తమైన సృష్టి ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది అంటే మన జ్ఞానానికే తెలుస్తుంది. అంతే కదా, 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 200 దేశాలు ఉన్నాయి, రకరకాల వ్యవహారం, అవన్నీ మనకు తెలుసా? తెలియదు. నా మనసులో ఏముందో నాకు అది తెలుస్తుంది. నా మనసులో ఉన్నది నేను గ్రహించేదాన్ని జ్ఞానం అన్నాడు. అంతే. అంటే ఏంటి? సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి? జ్ఞానం. అంటే ఏంటి? ఆ జ్ఞానం వల్లనే వ్యక్తమైంది. ఆ సత్తు ఉండడం అనేటువంటి విషయం, ఒక ఎనర్జీ ఉంది, ఆ ఉండడం అనేటువంటి విషయం జ్ఞానానికి తెలిసింది. ఆ రెండు అక్కడ ఎలా ఉన్నాయో మన దగ్గర కూడా అదే ఉంది. నా శరీరం వ్యక్తమైంది, అంతే కదా, కనపడుతున్నది శరీరమే కదా. ఎలా వ్యక్తమైంది? అసలు శరీరం ఎందుకుంది? నా శరీరం ఉండడానికి కారణం ప్రాణం ఉన్నది, మనసు ఉన్నది. అంటే ఏంటి? ఈ రెండు ఎందుకు అసలు ఈ శరీరాన్ని తీసుకున్న, ఈ ప్రాణ మనసు ఇచ్చ కోసం తీసుకున్నాయి అంటారు. మరి సృష్టి ఏమో టైము స్పేసు ఆబ్జెక్ట్ అన్నాడు. అంటే ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఇవి సృష్టి, వ్యక్తమైన సృష్టి. దాంతోపాటు మనది జీవ సృష్టి, అంతే కదా. జీవ సృష్టిలో ఏమున్నాయి? నామం ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు ఒక పేరుంది, నాకు ఒక క్రియ ఉన్నది. అంటే ఏదో లాభం కోసం, ఏదో ఇచ్చ కోసం ఉంది. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? ఇవన్నీ ఏమీ లేవయ్యా, ఉన్నదంతా అదే భగవతత్వం. నువ్వు కూడా అదే అనుకుంటే నీ మనసుకు అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు. నువ్వు అలా అనుకోకుండా నేను ప్రాణం తీస్తున్నది ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం ఏంటి? నా శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావంతో ఉండడం తమోగుణం. కాదు, నేను అందరిలో గొప్పగా ఉండాలి, సాధించాలి, డబ్బులు సంపాదించాలి అనేది రజోగుణం. సత్వగుణం ఏంటి? ఓకే అంటే ఏదో నేర్చుకుందాము, లేదంటే ఏదో గుడికి పోదాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని మళ్ళీ సత్వగుణం. అంటే ఏంటి? అంటే మంచి చెయ్యాలి, గొప్ప అనేది కూడా సత్వగుణం. కాకపోతే ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? ఈ 3 గుణాలు కూడా నిన్ను అర్థం చేసుకోవటానికి ఆటంకాలే. ఎప్పుడైతే ఈ 3 గుణాలు ఉన్నాయో నీ ఆలోచనలన్నీ ఎప్పుడు ఈ 3 గుణాల చుట్టే తిరుగుతుంటాయి. తమో గుణం వాడే ఆలోచన ఇప్పుడు శరీరం మీద ఉంటుంది, రజోగుణం వాడే ఆలోచన ఇప్పుడు ఏం సాధిద్దామా అని ఉంటుంది, సత్వగుణం వాడే ఆలోచన కూడా ఏదో ఒకటి మంచి చేద్దాము, ఏదో ఒకటి విషయాన్ని కనుక్కుందామని ఉంటుంది. అంటే ఏంటి? ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి నిజం చెప్పాలంటే? ఈ ప్రాణం ఎక్కడుంది? శరీరం ఎక్కడుంది? అన్నీ నిరాకారం. ఒక్క శరీరం తప్ప మనకి కనపడకుండా ఉన్నవన్నీ కూడా లోపల ఉన్నటువంటి మన ఆలోచనలే, అంతే కదా. నా ఆలోచనకు అనుగుణంగానే ఇప్పుడు ఏముంది? ఆకలేస్తుంది. ఎక్కడేసింది ఆకలి? లోపల ఆకలేసింది. ఆహారం ఎక్కడ తీసుకుంటున్నావు? బయట తీసుకుంటున్నావు. అసలు ఇప్పుడు నీకు ఆకలి, ఇప్పుడు నీకు ఇంకొక దాని మీద ధ్యాస పెట్టాము, ఏదో పనిలో మునిగిపోయాము, లేదు ధ్యానం చేస్తున్నాము, లేదు నిద్రపోతున్నాము, అప్పుడేమైంది ఆకలి? అంటే ఇక్కడ ఏంది భగవద్గీత చెప్పింది? ఎప్పుడైతే నీ మనసుకి వేకింగ్ వచ్చిందో, నిద్ర లేస్తావో, నీ మనసు పనిచేయడం మొదలుపెట్టింది. అందుకని ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? జాగ్రత్త అవస్థ, సుషుప్తి, తర్వాత స్వప్నావస్థ అన్నాడు. స్వప్నం అంటే ఏంటి? నీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, లోపల ఎన్ని ఆలోచనలు వస్తాయో మనకు తెలియదు. ఆ తర్వాత ఈ ఆలోచనలు లేచిన తర్వాత ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం మొదలు పెడతాం. మరి నిద్రలో ఏ ఆలోచన లేదు అంటే ఎలా ఉన్నాం మనం? వండర్ఫుల్గా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మనకి ఆలోచన కనుక లేకపోతే హ్యాపీగా ఉంటాం. కాకపోతే ఆలోచన లేకపోతే పిచ్చివాడికి ఆలోచన ఉండదు. ఏమీ చెయ్యొద్దు, నాకేదో పెడితే తింటాం లేని బట్టలు కూడా పట్టించుకోకుండా ఉండే ఒక రకమైనటువంటి అవధూత స్థితిలో కూడా ఆలోచన ఉండదు. కానీ అది కరెక్ట్ కాదంటాడు భగవద్గీత. ఏం చెప్తాడు భగవద్గీతలో? చాప్టర్ 1 ఏంటి? అర్జునుడు విషాద యోగం. ఏమంటాడు? నాకెందుకో నా బంధువుల్ని నేను చంపలేను, నాకు ఈ రాజ్యం వద్దు, అడుక్కొనన్న తింటాగా నేను పోతాను అంటాడు. సరేలే, నీకు ఇచ్చాడు శరీరం, నువ్వు రాదు, ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టావు, నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, నీకు ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి జ్ఞానస్థితికి నీకు రాలేదు. వస్తే వెళ్ళిపో, పర్వాలేదు, కానీ నీకు రాలేదు కాబట్టి నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని, నీకు ఇచ్చిన ధర్మాన్ని 100% ఆ ఎనర్జీ భగవతత్వ స్థితిలో ఉన్నాను అనేటువంటి భావంగా చెయ్యి. ఎందుకు చేయాలి భగవతత్వ భావంలో అంటే? నువ్వు చేసేది ఏం లేదు, ఇక్కడ అన్నీ జరిగిపోయినాయి, కాకపోతే నీ రూపం వెళ్ళి అక్కడ నిలబడుతుంది. అలాంటప్పుడు నీకు నేను గెలిచాను, ఓడాను అని సంతోషం ఎందుకు? కాకపోతే భౌతికంగా ఉన్నావు, గెలిచావు, ఎంజాయ్ చేస్తావు రాజ్యాన్ని. ఒకవేళ ఓడిపోయి చచ్చిపోయినావు, స్వర్గానికి పోతావు. ఎదురువే నీకు లాభమే. కాకపోతే తప్పించుకున్నావంటే మాత్రం తమోగుణం. లేదు, నాకు అవసరమైనవే నేను చేసుకుంటూ పోయినాను అంటే రజోగుణం. కాదు, ఇదే మంచి, ఇదే చేస్తాను అంటే సత్వగుణం. అందుకని ఏంటి? నువ్వు చేయాల్సింది ఏంటి? ఈ 3 స్థితులు దాటి నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళి భగవతత్వ స్థితికి వెళ్ళాలంటే కర్మ, భక్తి, యోగం చేసిన తర్వాత నీకు జ్ఞానం తెలుస్తుందయ్యా అని ఫస్ట్ ఏంటి? అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో వదిలేస్తాడు. తర్వాత ఇప్పుడు ఈ 18 చాప్టర్లలో చెప్పినటువంటి గిస్ట్ ఏంటి?
త్యాగం నిజం చెప్పాలంటే. అంతే కదా! ఇప్పుడు నా ఎదురుగా బోలెడున్నయి. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం జరగాలి అంటే నా మనసుకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అంటే ఏంటి? వివేకం ఉండాలి. వైరాగ్యం. వద్దు నాకిది అవసరం లేదు అని చెప్పటానికి వైరాగ్యం ఉండాలి. నీకు వివేకం, వైరాగ్యం ఎక్కడ రావాలి? మనసుకు రావాలి. మనసుకు వివేక వైరాగ్యం రావాలంటే బయట తిరుగుతున్నటువంటి భౌతికంగా అంటే 5 ఇంద్రియాలు బయటే తిప్పుతున్నాయి. ఆ తిప్పుతున్న వాటిని తీసుకొచ్చి చిన్నగా లోపలికి పెట్టి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు నథింగ్ టు డూ, నోవేర్ టు గో అనేటువంటి విషయం నీకు వచ్చినప్పుడు ఏం జరిగితే ఉంది, ఇది ప్రకృతి పోతుందని ఆయనే చెప్తున్నాడు. వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దానికి స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు కదా. అందుకని నీకు ఇచ్చినటువంటి నీ జన్మని వండర్ఫుల్గా వచ్చింది. ఎందుకు? బ్రహ్మానందం కోసమే సృష్టి జరిగింది అన్నాడు. మరి మన సృష్టి ఎందుకు జరిగింది? ఆనందం కోసమే. అందుకని ఏంటి? ఏ విషయంలో మాట్లాడుతున్నా, తింటున్నా, ఉంటున్నా నువ్వు ఆనందాన్నే అనుభవించడానికి, ఆనందాన్ని ఏంటి భౌతికంగా కాదు, లోపల ఉన్నటువంటి నీ ఆనంద స్థితిలో నువ్వు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మరి ఆ ప్రయత్నం అనేదానికంటే ఆఫ్కోర్స్ సాధన అంటారు దాన్ని, ప్రయత్నం చేయాలి. మరి అలా ఉండకుండా నిన్ను ఆపుతున్నది ఏంటి అంటే నీ అజ్ఞానం అన్నాడు. అందుకనేంటి? శరీరం అనేది నువ్వు వాడాల్సిందే, కష్టపడాల్సిందే, ప్రాణం ఉన్నంత వరకు పని చేయక తప్పదు. అట్లాగే మనసు ఆలోచించిస్తుంది. అనవసరమైన ఆలోచనలు చేయడం కంటే కూడా భగవతత్వం మీద ఆలోచన పెట్టడం. అందుకని అది నీకు సాధ్యం కాదు కాబట్టి దానికి ఏం చెప్పారు అంటే అనుష్ఠానం చెప్పారు. నిజంగా ఇప్పుడు చెప్పాలంటే 18 యోగాలు ఏంటి? యోగం అన్నాడు. ఏంటి? ఫస్ట్ విషాద యోగం, 2 సాంఖ్యయోగం, 3 కర్మయోగం, తర్వాత కర్మ సన్యాస యోగం, జ్ఞానయోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, 6వది వచ్చేంటి ఆత్మ సంయమన యోగము, తర్వాత 7 నుంచి 12 వరకు భక్తికి సంబంధించినవి చెప్పాడు. అసలు యోగం అంటే ఏంటి? కలయిక. ఎక్కడి కలయిక? ఏంటి కలయిక? యోగం అంటే కలయిక అంటే ఏంటి? భక్తి యోగం. భక్తి అనేది యోగం అంటే ఏంటి? కలయిక అంటే చెయ్యడం. అంటే మన దగ్గర ఉన్నవి మళ్ళీ 2 ఉన్నాయి. లోపల నా దగ్గర జ్ఞానం ఉంది, లోపల నా ప్రాణం ఉంది, నా శరీరం ఉంది. ఇప్పుడు నా జ్ఞానాన్ని ప్రాణాన్ని కలిపి ఉన్నదంతా పరమాత్మతత్వం ఒకటిలో నుంచే వచ్చిందనేటువంటి విషయాన్ని 24 గంటలు దృష్టిలో పెట్టుకొని ఆ 2 కలిపి ఏం కలిపి? నా జ్ఞానాన్ని నా కర్మని కలిపి ఈ 2 కలిపి ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయంతో కలపడంగా ఆలోచన పనిచేస్తూ మన శరీరం ద్వారా వ్యక్తపడాలి. అంటే ఏంటి? భగవతత్వంతో కలవడం కలయిక. అంటే మళ్ళీ భగవతత్వం కలయిక అంటే మళ్ళీ చేయడం వస్తుంది కదా. చేయడం లేదు, ఉండడం అనేటువంటి స్థితి రావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం మన జ్ఞానం. మన జ్ఞానాన్ని కర్మ విషయంలో పనిగా భగవతత్వం ఇస్తున్నటువంటి పనిగా దీన్ని ఉపయోగిస్తూ, కానీ అల్టిమేట్ ఏంది? మనందరి దగ్గర ఉన్నది భగవతత్వ శక్తే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే మరి వాడు కర్మ చేశాడు కదా, వాడు ప్రారంభం కదా, వాడు సంచితం కదా, ఆగామి కదా. నీకొక్కసారి జ్ఞానం వస్తే సంచిత ప్రారంభ ఆగామీలు ఎగిరిపోతాయి. ఎందుకు? అంతా భగవతత్వం అన్నప్పుడు ఇంకా నాకే కోరిక లేదన్నప్పుడు, ఇంకా నాకు వచ్చిన ప్రతి విషయాన్ని పరమాత్మతత్వ ప్రాసెస్లో నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంకా నాకు రాబోయే వాటి గురించి నాకు ఆలోచన ఏముంటుంది? పోయే వాటి గురించి సంబంధించిన విషయాలని ఇప్పుడు మనం అనుభవం అంటే ఏముంది? ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. అంటే ఏంటి? భగవతత్వంలో చెప్పింది ఏంటి? ఎంజాయ్మెంట్ చెప్పలా. నీకొచ్చిన ప్రతి అనుభవం, నీకొచ్చిన ప్రతిదీ అనుభవమే. ఆ అనుభవంలో నేర్చుకుంటూ అల్టిమేట్ ఏంటి? ఉన్నది ఒకటే అనేటువంటి విషయానికి మన మనస్సుని తీసుకెళ్ళగలిగితే ఈ మనసు దాటి, శరీరం దాటి, ప్రాణం దాటి ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి విషయంగా మనము కలవడం జరుగుతుంది. కలవడం అంటే మళ్ళీ కర్మ అంటే ఏంటి? ఇప్పుడు మన కర్మ ఏంటి? ఎంతసేపు ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఏం తిన్నాము, ఏం సాధించాము, ఎంత సంపాదించాము, ఇదే తప్ప ఏంటి భగవతత్వం కోసం నేను చేసిన ప్రయత్నం ఏంది? నాకేమన్నా అందిందా? ఇంతేనా? వెళ్ళిపోబోతున్నాము, ఇంతకంటే ఏమి లేదా అనేటువంటి ఆలోచన కనుక రాకపోతే, అంటే ఎవరికి వాళ్ళకి రాకపోతే భగవంతుడు కూడా ఏమి చెయ్యలేడు. భగవతత్వంలో భగవాన్ ఏం చెప్తాడు? కోట్ల మంది ఉన్నా నా గురించి ఆలోచించేవాళ్ళు 1,00,000 మంది కూడా ఉండరు. పోనీ తప్పిజారిపోయి ఆలోచించినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? భౌతికంగా తిరుగుతున్నప్పుడు మనసు నిశ్చలమైతే కదా ఏదైనా విషయం అర్థం అవ్వాలి. అర్థం కాదు. పోనీ ప్రయత్నం చేసినా కొంతమంది కూడా నన్ను అర్థం చేసుకోలేరయ్యా ఎందుకు అని చెప్తూ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అంటే, అందుకని ఆ పరమాత్మతత్వం ఏం చెప్పింది? నా నుంచి అంతా వ్యక్తమైంది. చెట్టులో నేనున్నాను, పుట్టలో నేనున్నాను, విగ్రహంలో నేనున్నాను,
అందులో ఉన్నాను, ఇందులో ఉన్నాను, లేకుండా ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. కాకపోతే మన ఋషులు అందరికీ అందదు కాబట్టి, అందరి స్థితి ఒకలా ఉండదు కాబట్టి, ఇదిగోనమ్మ అక్కడ దేవుడు ఉన్నాడు, నువ్వు కావాల్సింది ఏదో కోరుకో నీకు అయిపోతుంది అన్న తర్వాత అప్పుడు వీళ్ళు ఎంత కష్టపడి చేయటానికైనా ఇష్టపడతారు. ఎవరికైనా కొంత డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. లేదు నీకు ఇది వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే లక్షలు ఖర్చు పెట్టుకొని అయినా సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు, ఏదో వస్తుంది అని. కనీసం అది అలా మొదలు పెడితే అందుకని ఏం చెప్తున్నాడు లాస్ట్లో మోక్ష సన్యాస యోగంలో ఏం చెప్తున్నాడు, చివరికి వచ్చేసేటప్పటికే త్యాగం గురించి చెప్పాడు. సన్యాసం అంటే ఏంటి? త్యాగం చేయటం. ఏం త్యాగం చేయాలి? మన శరీరానికి సంబంధించినవి అంటే ఏంటి? అసలు కర్మనే త్యాగం చేయమని చెప్తా అని కొంతమంది అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. కర్మ చేయాల్సిందే. కర్మ ఫలాన్ని త్యాగం చేయడం నేర్చుకోండి. కర్మఫల త్యాగం చేయాలంటే నువ్వు 3 చేయాలి, అన్ని కర్మలు ఆపటానికి లేదు. ఏమన్నాడు ముఖ్యంగా వాటిలో? నువ్వు యజ్ఞము, తపస్సు, దానము 100% మీ ప్రాణం ఉన్నంత వరకు జరగాల్సింది. ఎందుకు? నేను భగవతత్వమే, కానీ నాకు జీవత్వం కూడా ఉంది. ఎందుకు? ఆకలేస్తుంది, అద్దినాల ఇద్దినాల ఆలోచన చేస్తున్నాము, నా పిల్లలు నాది అని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అనేటువంటి ఫీలింగ్ ఉంది. అప్పుడు నువ్వు జీవత్వాన్ని ఎక్కడ వదులుతావు? అందుకని ఏంటి? జీవత్వం ఉంటుంది, కానీ జీవభావాన్ని వదిలేసి నేనే భగవతత్వం అనేటువంటి భావంగా ఫస్ట్ ఏంటి? ఏ పని చేసినా అది యజ్ఞంగా జరుగుతుందని చెయ్యి. ఆ తర్వాత యజ్ఞం అంటే ఏంటి? నీ కోసం చెయ్యవు యజ్ఞం, పక్క వాళ్ళ కోసం చేస్తావు. ఏం చేసినా ఈ భగవతత్వం ఈ పరికరాన్ని యజ్ఞంగా వాడడానికి ఇచ్చిందనేటువంటి విషయంగా చేస్తూ, రెండోది ఏంటి? తపస్సు అన్నాడు. ఎక్కడ తపస్సు? ఒంటికాల మీద హిమాలయాల్లో నిలబట్ట తపస్సు కాదు, మన ఆలోచనల మీద మనం. నాది భగవతత్వానికి లోపలికి తీసుకెళ్తుందా, ఆలోచనలు బయటకు తీసుకెళ్తున్నాయా అనేటువంటి విషయాన్ని మనం 24 గంటలు గ్రహించి ఏ పని చేస్తున్నా పరమాత్మతత్వ భావం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నాకు అవసరం లేదు అనేటువంటి భావంతో నువ్వు ఉండగలిగినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి దానం సత్వగుణ దానం అయిపోయి అది ఉపయోగపడే దానం అయిపోతుంది. ఎందుకంటే స్వార్థం కోసం దానం కాదుగా. రాజ్యం అదేంటి రజోగుణం, నాకేం పేరు వస్తుంది, ఈ బండం మీద ఈ కాటేజ్ మీద నా పేరు వేస్తారా లేదా, లేదంటే తమ్మో గుణదానం, నా దగ్గర ఉంది పడేస్తున్నాను, ఏవో తాగు నువ్వు కూడా తిను అని ఇస్తుంటారు కదా బార్ల ముందు వాటి ముందు. తమో గుణదానం, దానివల్ల వాడికి నష్టం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగం లేదు, లాభం లేదు. అలాగే సత్వగుణ దానం, ఇది కూడా ఏంటి? నాకేదో చేస్తున్నాను, నేనేదో చెప్తున్నాను, నా వల్ల అవుతుంది, ఇది కూడా లాభం లేదు. ఇక్కడ మనం చేస్తున్నది ఏమీ లేదు, అంతా భగవతత్వ ప్రాసెస్ జరుగుతున్నది అనేటువంటి విషయంగా ఏ దానమైనా సరే అంటే ఇది కూడా జ్ఞానదానం కిందకే వస్తుంది. ఇందులో ఆశించేది ఏం లేదు కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? అలా చేసుకుంటూ పోతే తపస్సు అంటే ఏంటి? మన మీద పనిచేసుకుంటూ మనం ఇది చెయ్యాలా వద్దా, మనసు ఆలోచనలు వెళ్తున్నాయి, కరెక్ట్ కాదు ఇది అని వెంటనే వస్తూ ఉంటాయి. వితిన్ సెకండ్స్ వాటిని వెనక్కి తీసుకొని వచ్చి మన మీద మనం పని చేసుకోవటం తపస్సు. అంటే ఏంటి? ఈ 3 మన ప్రాణం ఉన్నంత వరకు ఆపడానికి లేదు. ఎందుకు? ఉంటూనే ఇది జీవభావం కాదు భగవతత్వం అని ప్రతి సెకండ్ అనుకోగలగాలబ్బా. అంతకంటే వీళ్ళు చెప్పిందో ఏదో ఉందో చూసిందో లేదు. ఎందుకంటే ఈ శరీరం అనేది ప్రకృతి, ఎంత మనం కాపాడినా, ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత మనం జాగ్రత్త చేసినా ఇది ఉండదు అనేది సత్యం. ఈ ఉండదు అనే దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకని శరీర వ్యామోహం తగ్గించుకొని లోపల ఉన్నటువంటి భగవతత్వ శక్తి ఉంది అంటుంటే ఏదన్నా మన ద్వారా ఏం జరగాలో మనకు తెలియదు, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. మన ద్వారా జరిగే పని ప్రతిదీ భగవతత్వం అని కనుక అనుకోగలిగితే ఏం లేదు, రేపు కంటిన్యూ చేస్తాం.